ఓం నమః శివాయ. మనిషి శరీరంలోని ఆజ్ఞాచక్రము అంటారు, అంటే థర్డ్ ఐ అంటారు. రెండు కనుబొమ్మల మధ్యన పైన ఉండబడినటువంటి ఆజ్ఞాచక్రం ఉంటారు. ఈ చక్రానికి అధిపతి చంద్ర భగవానుడు. ఈ చంద్ర భగవానునికి ప్రీతికరమైన రోజు సోమవారం రోజున. కనుక మనకు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, మన మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నా, ఒక ప్రణాళికాబద్ధంతో జీవితం సక్సెస్ అవ్వాలన్నా మనకు ఆ ఆజ్ఞాచక్రం యొక్క స్థితిగతులు బాగా ఉండగలగాలి. అంటే ప్రణాళిక లేని జీవితం, తెలియని దానిలో పెట్టుబడులు పెట్టడం, అనవసరమైనటువంటి లక్ష్మీ కటాక్షం లేక దరిద్రాన్ని అనుభవించడం, ముందు చూపు లేకపోవడం, మనిషి ఎన్ని ఉన్నా ఏమీ లేని వాడి బికారిగా తిరిగే పరిస్థితి ఉంటుంది. కలియుగ కాలంలో కాసు మీద జీవితం ఉంటుంది. కనుక ఈ యొక్క చంద్రుడి యొక్క పరిస్థితి మన జాతకంలో అనుకూలంగా లేకపోతే ఈ యొక్క ఆజ్ఞాచక్రము క్లోజ్ అయిపోయి లక్ష్మీదేవిని ఆకర్షించలేకపోవడం, వృత్తులలో ఉద్యోగంలో రాణించలేకపోవడం, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడమే తప్ప తిరిగి తెచ్చుకోలేకపోవడం, లేదంటే అప్పులు ఇవ్వడం తెచ్చుకోలేకపోవడం, అప్పులు తెచ్చుకుంటే తిరిగి ఇవ్వలేకపోవడం అనేటువంటి అనేక రకాల నేత్ర సంబంధమైన శిరోభారానికి సంబంధించినటువంటి పరిస్థితికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగనే మీ యొక్క దేహంలో ఈ యొక్క చంద్రుడి యొక్క ఆజ్ఞాచక్రము వికసించిందా, బ్లాక్ అయిందా అని తెలుసుకోవాలనుకుంటూ అయితే మనము ఒక జర్మనీ టెక్నాలజీ సహాయం చేత, ఒక సాఫ్ట్వేర్ సహాయం చేత ఆ చంద్రుడి యొక్క ఆశీస్సులు మీ మీద ఎలా ఉన్నాయి అని తెలియచేస్తూ ఆ చక్రాన్ని ఎలా వికసింపజేసేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. కలియుగ కాలంలో మనిషి జీవనం అద్భుతంగా ఆనందంగా ఉండగలగాలి అన్నట్లయితే ముందు చూపు అవసరం. అందులో విజయం కలగాలంటే లక్ష్మీ కటాక్షం అవసరం. ఈ లక్ష్మీదేవికి సోదరుడు చంద్ర భగవానుడు. చంద్రుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయా లేదా తెలుసుకో అనుకుంటున్నట్లయితే ఈ కిందన మనం సంప్రదించి మన ఆఫీస్కి ఒకసారి వచ్చి ఆయన ఆశీస్సులు పొంది మీ యొక్క విజనరీతో కూడుకున్న జీవితాన్ని పొందగలరు అని చెప్పి గమనించాలి. మీ అందరికీ ఆ చంద్ర భగవాన్ యొక్క ఆశీస్సుల చేత ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందాలని కోరుకుంటూ మీ యొక్క ఆ చక్రం వికసించడానికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఒక్కసారి కింద సంప్రదించి ఆఫీస్కి వచ్చి చూసుకోగలరు. జయోస్తు భైరవం రక్షంతు.